నిన్నంటే స్రవంతి అమావాస్య అని చెప్తే ఆగాను, కానీ ఈ రోజు ఎందుకు ఆగుతాను మావయ్య? చెప్పు, ఎవరు నువ్వు? మా కుటుంబం గురించి మాకంటే నువ్వే ఎక్కువగా ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? చెప్పు. ఎందుకంటే నేను చెప్పు. శంఖం ఇల్లు దాటుద్దనంగానే సావిత్రి బయటపడుద్ది, తనే సావిత్రి అని ఒప్పుకుంటుంది అనుకుంటే ఇలా ఉలుకు పలుకు లేకుండా అయిపోయిందేంటి? దాన్ని బయటపడేద్దామని ఇంత దూరం ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంటి? బాబాయ్ గారు, ఏందమ్మా అసలే టెన్షన్తో వస్తుంటే ఇలా పిలిచి భయపెడతావేంటి? ఇలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పారనుకోండి, కానీ ఫ్లోలో అలా వచ్చేసింది. రాకూడదు, రాకూడదమ్మా. ఆ పిలుపు కళ్ళలో కూడా రాకూడదు. సరేలేండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని వచ్చాను. పాపం మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారుగా. ఆగమ్మా, ముఖ్యమైన విషయం అంటున్నావు కదా, అదేదో చెప్పు. మనం ఎంత బాధపడుతుంది ఆ మరకతలింగం గురించే కదా. అవును, దాని గురించేగా సావిత్రిని వెతకడం, వాళ్ళ నాన్నని చంపి మరీ సావిత్రిని రప్పించాలని ప్రయత్నం చేయడం. అవునమ్మా, ఇప్పుడేంది? మరకతలింగం దొరకాలంటే సావిత్రి ఒక్కతే దొరికితే సరిపోతుందా? నువ్వేదో చెప్తానని నన్ను ప్రశ్నలతో చంపుతున్నావేందమ్మా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సావిత్రి దొరికితే సరిపోతుందా? మరకతలింగం దొరుకుతుందా? ఎలా దొరుకుతుందమ్మా? సావిత్రితో పాటు శంకు, సోలం, రుద్రాక్షలు పెట్టి పూజలు చేయాలన్నారు కదా. మరి శంఖవేది? ఆ స్వామీజీ ఎవరో చెప్పిన మాట విని ఆ శంఖాన్ని చెరువులో పడేస్తే మరకతలింగం మనకెలా దొరుకుతుంది? మీ మనసులో ఏముందో ఏమో గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. కానివ్వండి, అలాగే కానివ్వండి. నిజమే కదా, దూడ కావాలని దున్న నమ్ముకున్నట్టు ఇది సావిత్రి కాదో తెలుసుకోవడానికి శంఖాన్ని చెరువులో పారేయమన్నాడేంటి ఆ తంత్ర? అమ్మో, ముందు నందినికి ఫోన్ చేయాలి. Currently switched off or not reachable. Currently switched off or not reachable.
currently switched off or not reachable. ఏం చేయాలి? అమ్మా నందిని, సింకేదమ్మా? అదేంటి మావయ్య, మీరే కదా దగ్గరుండి మరీ పడేమని పంపించారు. అంటే పడేమన్నాను అనుకో, పడేసావా? పడేశాను. మీరు చెప్పినట్టే జాగ్రత్తగా తీసుకెళ్లి చెరువులో పడేశాను. ఓరి దేవుడు! అయ్యో, ఏమైంది మావయ్య? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు, ఏమీ లేదు. నందిని, నిజంగానే శంఖాన్ని చెరువులో పారేశావా? పద చెప్తాను. ఏం నందిని, నిజంగానే ఆ శంఖాన్ని చెరువులో పడేశావా? చెప్పు నందిని. స్రవంతి, నువ్వు చెప్పింది నిజమే. మన కళ్లకు కనపడనివి ఎన్నో ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఏంటి నందిని నువ్వనేది? ఆ శంఖం విలువేంటో నాకిప్పుడు అర్థమైంది. అవును స్రవంతి, ఆ శంఖం పారేయాలని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి తండ్రి. శాంతించు తండ్రి. అభం శుభం తెలియని అమాయకత్వం, నీ విలువ తెలియని పసితనం తనది. తెలియక చేసిన తప్పుకి ఆ బిడ్డను మన్నించు. నీ మరకత లింగానికి ఎటువంటి హాని జరగనివ్వను.
ఆ బిడ్డ తప్పును మన్నించి వెళ్ళిపో స్వామి. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. నువ్వు తప్పు చేయాలని చూసినా నీ మనస్సు తప్పు చేయలేదు, చూసావా? పారేయాలని నువ్వనుకున్నావు. నువ్వు కంగారు పడినా నీ చేతులు పట్టు వదల్లేదంటే అదే కదమ్మా అర్థం. పారేయాలనుకున్నావా తల్లి? నీ కుటుంబాన్ని రక్షించే ఈ రక్షణ కవచాన్ని నీటిపాలు చెయ్యాలనుకున్నావా? ఇది మామూలు శంఖు కాదు తల్లి, అత్యంత మహిమాన్వితమైనది. మరకతలింగం అనే మహాలింగానికి దారి చూపే దిక్సూచి. ఇది ఉన్నదే నీ వంశ రక్షణ కోసం. క్షమించండి స్వామి, మా ఇంట్లో ఉన్నది ఇంత మహిమగల శంఖమని తెలిసి కూడా ఆ స్వామీజీ ఎవరో వచ్చి ఈ శంఖం ఉండడం వల్లనే మా కుటుంబానికి ఇన్ని కష్టాలు అని చెబితే అతని మాటలు నమ్మి తప్పు చేయించేది తప్పుడు మనుషులేనమ్మా. కొంతమంది దుష్టులు నిన్నిలా ప్రేరేపించారు. వాళ్ల మాటలు నమ్మి ఈ అద్భుతాన్ని నీటిపాలు చెయ్యాలనుకున్నావా? స్వామి, మళ్ళీ ఈ శంఖం ఇంటికి తీసుకెళ్తే ఇలాంటి మరో ప్రయత్నం చేయరని నమ్మకమేముంది? అందుకే తల్లి, ఆ శంఖుని నాకివ్వు. నా ఆశ్రమంలో అత్యంత భద్రంగా చూసుకుంటాను. నిజమే స్వామి, ఇంత పవిత్రమైన ఈ శంఖం మీ దగ్గర ఉండడమే మంచిది. అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ హరహర మహాదేవ శంభో శంకర. రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం. శంఖానికి ఎలాంటి ప్రాబ్లము లేదు. ఐఎమ్ సో సారీ స్రవంతి. రాత్రి నువ్వు ఎంత బ్రతిమలాడి చెప్పినా నాకు అర్థం కాలేదు. స్వామీజీ చెప్పిన తర్వాతే ఆ శంఖం మహత్యం తెలిసింది. నీ మాట కూడా వినకుండా నీతో అలా మూర్ఖంగా ప్రవర్తించినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ స్రవంతి. ఇట్స్ ఓకే. చాలు స్వామి, శంఖం నీటిపాలు కాకుండా ఆపి మా కుటుంబాన్ని రక్షించారు. Kırdagada,
స్వామి స్వామి నువ్వు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానాలు చేసుకుంటూ కూర్చో. అక్కడ పనులు మాత్రం ఏం కావట్లేదు. ఏమైనదిరా? ఏమీ కాలేదుగా, అదే నా బాధ. ఏమీ కాకపోవడం ఏంట్రా? ఆ శంఖాన్ని ఇంట్లోంచి కదిలించు. ఆ సావిత్రి ఎక్కడున్నా అదే కదిలిస్తుంది అన్నారుగా. ఆ శంఖం పోయింది గాని సావిత్రి మాత్రం బయటికి రాలేదు. ప్లాన్ ఏదో బాగుంది కదా అని ఆవేశంగా శంఖాన్ని బయట పారేయించాను. ఉన్నది బోయా ఉంచుకుంది బోయా అన్నట్టయింది నా పరిస్థితి. ఆ శంఖం గడప దాటేలోపు సావిత్రి బయట పడిపోతుంది అనుకుంటే గడప దాటినా బయట పడలేదంటే సావిత్రి ఏమైనట్రా? అదేదో అయింది. ఉన్న శంఖం నీళ్ల పాలైంది. శంఖం లేకుండా మరక తెలంగాణ సాధించేదట స్వామి. అన్నీ వస్తాయిరా. ముందు సావిత్రి బయటికి రావాలి. అది వచ్చిందంటే మహిమాన్వితమైన ఆ శంఖాన్ని రప్పించడం పెద్ద పనేం కాదు. కొంపలు మునుగుతున్నాయని నేను నీ దగ్గర రావటం, నువ్వు నన్ను ఓదార్చడం, దీంతోనే నా జీవితం అంతా సరిపోతుంది. పనులు మాత్రం ఏం కావట్లేదు. మూర్ఖుడా, అన్నింటికీ నేనున్నాను కదరా, ఎందుకా బెదురు? నువ్వున్నావు, ఉండాల్సినవి మాత్రం ఉండకుండా పోతున్నాయి. అదే కదా నా భయము బాధ. పిచ్చివాడ, ఆ సావిత్రిని బయటికి రప్పిస్తే పోయినవన్నీ అదే తెచ్చి పెడుతుందిరా. ఎంత ప్రయత్నించినా మాత్రం అది బయటికి రావటం లేదుగా. రప్పిస్తాన్రా. అది చాలా తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటుంది. ఆ తెలివి మీదే దెబ్బ కొట్టి దాన్ని బయటికి రప్పిస్తాను. అంటే ఎట్ట స్వామి? అది బయటికి రాకుండా ఉంది నీ అల్లుడి కోసమేగా. నీ అల్లుడి ద్వారానే దాన్ని బయటికి రప్పిస్తాను చూడు. చూస్తూనే ఉన్నానుగా. ఇప్పటి వరకు వాళ్ళ ప్రాణాలతో వీళ్ల ప్రాణాలతో ఆడుకున్నాను. ఇప్పుడు దాని 6వ ప్రాణంతోనే ఆడుకొని అది ఈ ముల్లోకాల్లో ఎక్కడున్నా ఉక్కిరి బిక్కిరి చేసి బయటికి రప్పిస్తా. నా అల్లుడిని ఏం చేస్తారు స్వామి? వాడి ప్రాణాలతో ఆడుకుంటే సావిత్రి దానంతటా అదే బయటికొస్తుందిరా. ఇప్పట్నుంచి సత్యాన్ని చావుకి బ్రతుక్కి మధ్య ఊగించి ఊగించి చంపుతా. ఆ సావిత్రి ఎలా బయటికి రాదో చూస్తా. వాడిని కూడా చంపేస్తే ఆ మరకతలింగం మనకెట్టా దొరుకుతుంది స్వామి? ఆ వంశానికి వారసుడు వాడేగా. మంచికి చెడుకి అన్నిటికీ నేనున్నాను కదరా. చీకటి ఛేదించాలి అంటే వెలుతురు కావాలి. ఆ సావిత్రిని బయటికి రప్పించాలంటే సత్యాన్ని వేధించాలి. అన్నీ నేనే చూసుకుంటాను, నాకొదిలేయ్.
కాపాడుకునే శక్తినివ్వు తల్లి. స్వామి, మీరా? ప్రమాదం తల్లి, ముప్పు ముంచుకొస్తోంది, మృత్యువు తరుముకొస్తోంది. మృత్యువా? ఎవరికి స్వామి? మళ్ళీ ఎవరికి ఏ ప్రమాదం రాబోతోంది? ఈసారి ముప్పు నీ భర్తకే తల్లి.